వెన్నెలా నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. కూర్చోపో. రవి నీ మెళ్ళోనే తాళి కడతాడు. వెళ్ళు. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు? వెన్నెలా, ఆగో. నువ్వు కూర్చోవద్దు. ఝాన్సీ అమ్మా, ఏమైంది? వెన్నెలా, ఇది నీకు మంచిది కాదమ్మా. ఝాన్సీ అమ్మా, ఝాన్సీ అమ్మా, బావతో నాకు పెళ్లి చేయండి. నేను బావ మీద ప్రాణాలు పెట్టుకొనున్నాను. బావ లేడు అంటే నాకు జీవితమే లేదు ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మా, నేను తనను మర్చిపోయి బ్రతకలేను. అదే సంయుక్తతో పెళ్ళొద్దంటున్నారు కదా. తను మన కుటుంబానికి సరిపోదు అని అనుకుంటున్నారు కదా. మరి ఇంకేంటమ్మా? నేను ఇంట్లో పెరిగిన అమ్మాయినే కదా ఝాన్సీ అమ్మ. నేను ఇందులో ఎట్టే ఏముడతాను కదా ఝాన్సీ అమ్మ. ఝాన్సీ అమ్మ, నా గురించి మీకు తెలుసు కదా. ప్లీజ్ ఝాన్సీ అమ్మ, బావతో పెళ్లి చేయండి. వెన్నెలా, లే. వెన్నెలా, నువ్వు మంచమ్మాయివి. నీకు మంచి జీవితం ఉంది. కానీ రవి నీకు వద్దు. రవి నీ జీవితంలోకొస్తే నీ జీవితం నరకం అవుతుంది వెన్నెలా. ఇప్పుడు నేను చెప్పేది నీకు తప్పనిపించొచ్చు, కానీ ముందు ముందు నేనిప్పుడు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని తెలుస్తుంది. నేను నీ జీవితం గురించే మాట్లాడుతున్నాను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండలేరు. అలా అయితే ఇక బావకి పెళ్లి చెయ్యరా? ఈ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? రవికి ఏం తక్కువయిందని? రవి, నీకు బాగా తెలుసు తను అబద్ధం చెప్పదని. అబద్ధం చెప్పదా? మోసం చేస్తుంది జాను, మోసం చేస్తుంది. నేను తన్ని లవ్ చేయలేదని చెప్పి మనసులో పెట్టుకుని మంచిదానిలాగా ఉంటూ రైట్ టైం చూసి పనిచేస్తుంది జాను. బంగారి, నిన్న నైట్ కూడా నేను సారీ అడిగాను కదా. ఈ పెళ్లి జరుగుతుంది అని నాకు ప్రమాణం కూడా చేశావు. ఇప్పుడు సడన్ గా వచ్చి సంబంధమే లేకుండా ఒక అమ్మాయి మీద ఇంత పెద్ద అబాండం వేసి నువ్వే మనుషుల్ని పెట్టుకుని నిన్ను కిడ్నాప్ చేసినట్టు డ్రామా చేసి తల మీద దెబ్బతో వచ్చి ఈ పెళ్లిని ఆపాలని ట్రై చేస్తున్నావా? ఏడ్చినట్టు నటించి సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఇదంతా చేసి జానుని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా? ఛీ! అసలు అమ్మాయివేనా నువ్వు? రవి, చాలు. ఇంతకు మించి బంగారి గురించి ఒక్క మాట మాట్లాడితే ఏంటి జాను, ఏం చేస్తావు? నా మీద అరుస్తావా? తిడతావా?
లేదా చంపేస్తావా? హ, బంగారి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో నిజమే మాట్లాడింది, కానీ ఈ విషయంలో మాత్రం తను అబద్ధం చెప్తుంది. తను చెప్పేదంతా కూడా అబద్ధం. సంయుక్తతో నేను కలిసి బ్రతకూడదు అని కావాలని ఇదంతా చేస్తుంది. స్టాప్ ఇట్! జస్ట్ స్టాప్ ఇట్! బంగారి గురించి ఏం తెలుసు నీకు? నువ్వు ఆలోచించేదంతా తప్పుగా ఉంది రవి, తప్పుగా ఉంది. బంగారి ప్రాణాలే పోయినా సరే నువ్వు చెప్పినట్టు అంత అసహ్యంగా అయితే నడుచుకోవాల్సిన పని తనకి లేదు. ఇన్ని రోజులు నీ ఇష్టానికి తల వంచాను కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. అన్నింటికీ తల ఆడించినందుకు నువ్వు నాకు చూపించే కృతజ్ఞత ఇదేనా? అందరి ముందు నన్ను తల వంచుకునేటట్టు చేస్తావా? జాను, నేను అలా ఎందుకు? చాలు రవి, దీనికి మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడింది నేను విన్నది ఇంకా చాలు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. బంగారి, వెళ్ళి పీటల మీద కూర్చో. వద్దు ఝాన్సమ్మా, నాకు జీవితం వద్దు, నాకు పెళ్ళొద్దు. బంగారి, ఇప్పటికే ఒక పెళ్లి వల్ల నేను పడిన అవమానం చాలు. ఇంకొకసారి అవమానం జరిగితే నేను ఇక్కడే చచ్చిపోతాను. ఝాన్సమ్మా, అలా మాట్లాడకండి. మరి ఏమనుకుంటున్నావు? ఝాన్సీదేవి తన కూతురికి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసింది, కానీ చివరాఖరికొచ్చేసరికి తన కూతురు ఇంకెవరితోనో పారిపోయిందని ఈ రోజు ఇప్పటి వరకు నా సొంతం బంధం శత్రువులు అందరూ నవ్వుతూనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా